వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా లేదా? వాళ్ళ గురించి నిజాలు ఏంటో ఈ వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏంజల్స్, హైయర్ సెల్ఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి, ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో వాళ్ళ యొక్క పర్సన్ తనని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? ప్లీజ్ చెప్పండి. హైయర్ సెల్ఫ్, గాడ్స్, మన కలెక్టివ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళని మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ఆపోజిట్ పర్సన్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? వాళ్ళు మీకు ఏదో ఒక ఎమోషనల్ ఆఫర్ ఇద్దామని అనుకుంటున్నారండి, కానీ ఇవ్వలేకపోతున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఏస్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్ అండి, మీ పర్సన్ మీకు మ్యారేజ్ ఆఫర్ ఇద్దామని అనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్, మీకు ఒక ఎమోషనల్ ఆఫర్ అనేది ఇద్దామని అనుకుంటున్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏదైతే ఎమోషనల్ ఆఫర్ అనేది ఇద్దామని అనుకుంటున్నారో దాన్ని ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం అనేది లేదు. అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, లేదా సపరేషన్లో ఉండొచ్చు. ఒకళ్ళైతే యాక్టివ్గా లేరు ఖచ్చితంగా. అండ్ ఇంకో పర్సన్తో మాట్లాడే ఛాన్స్ కూడా, దారి కూడా కనిపించట్లేదు వాళ్ళకి. వాళ్ళైతే మిమ్మల్ని హెవీగా స్పై చేస్తున్నారండి. అంటే మీ సోషల్ మీడియాని చూడటం, అలాగే మీరు పెడుతున్న డీపీని, స్టేటసెస్ని చూస్తూ ఉండడం, మీ పాత వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళకి చెప్పి మిమ్మల్ని మాట్లాడించడం అని చెప్పడం, ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారా, ఇలాగా హెవీ స్పైయింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ మీ గురించి. అస్తమాను తెలుసుకుంటూ ఉంటున్నారనమాట. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేమి కొనుక్కుంటున్నారు, అండ్ మీకు ఫ్రెండ్స్లో ఎవరెవరు మీతో కాంటాక్ట్లో ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ విధంగా వాళ్ళు హెవీ స్పైయింగ్ అనేది పెట్టారు మీ మీద. అంటే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు ప్రజెంట్ అయితే మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారండి. మీ లైఫ్లో అయితే వాళ్ళకి ఇంకో ఛాన్స్ లేదు అని అనుకుంటున్నారు. ఏ రకంగా మాట్లాడాలనేది వాళ్ళకి తెలియట్లేదు. ఇదిగో చూడండి, ఇలా ఉన్నారు ప్రజెంట్. ఏదో అవకాశం మిస్ అయింది కదా లైఫ్లో అన్నట్టుగా ఉన్నారు. ప్రజెంట్ మీరైతే చాలా పీస్ఫుల్గా, కామ్గా ఉన్నారండి. అంటే మీ పని మీరు చేసుకుంటూ, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, అండ్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళని చూసుకుంటూ మీరు ఈ పనుల్లో బిజీ అయిపోయారనమాట. అది వాళ్ళు చూస్తున్నారు, స్పైయింగ్ చేస్తున్నారు దూరం నుంచి. మేఘాలు అంటారు కదా, మేఘ సందేశం అంటారు కదా, ఆ విధంగా చూస్తున్నారనమాట. వాళ్ళైతే మీకు ఆఫర్ చేద్దామని అనుకుంటున్నారు. ఇదిగో కానీ మూమెంట్ అయితే చాలా స్లోగా ఉందండి, ఫాస్ట్ మూమెంట్ లేదు. చేద్దాం అనుకుంటున్నారు కానీ ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టర్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అండ్ పాస్ట్లో పర్సన్స్ కూడా కనిపిస్తున్నారండి ఇందులో. ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిన వాళ్ళు, అలాగే ఎక్స్ సపరేషన్లో ఉన్న వాళ్ళు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది ఎనర్జీ. వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఒక రకంగా టాక్సిక్గా మిమ్మల్ని టార్చర్ చేసినందుకు వాళ్ళు ఇప్పుడు రివర్స్ అయిపోయిందనమాట వాళ్ళ ఆట మొత్తం. ఇప్పుడు ఏదైతే మనీ ఉందని, లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, మీ దగ్గర ఏదైతే సెల్ఫ్, ఏదైతే కేర్, ఏదైతే టైం అనేది మీకు ఇవ్వలేదో ఆ పర్సన్ ఇప్పుడు ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టైము, తనిచ్చే కేరింగ్ అనేది తిరిగి మిస్ అయిందనమాట. అంటే మీరిచ్చిన దాన్ని నెగ్లెక్ట్ చేశారు కదా, మీరిచ్చిన టైం కావచ్చు, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కావచ్చు, ఈ పర్సన్ వేరొకరి దగ్గర వెళ్ళినప్పుడు ఆ టైము, ఆ ఎమోషనల్ ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో అవంతా ట్రూగా లేవు, ఆర్టిఫిషియల్గా అనిపించినాయి అంట. అండ్ ఎందుకంటే తను ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు, ఎకనామికల్గానే ఆలోచిస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్. సో ఇప్పుడు తన పని రివర్స్ అయిందనమాట. అనవసరంగా మిమ్మల్ని మీ దగ్గరని సపరేషన్లో ఉంచామని, లేదా మిమ్మల్ని బాధ పెట్టానని అవతల వాళ్ళు అలా అనుకుంటున్నారు. 0404 పక్కగా అయితే మ్యారేజ్ ప్రపోజల్ ఇద్దామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ యాక్షన్స్లో మూమెంట్ లేదు. చాలా ఫాస్ట్గా, అంటే చాలా ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడే చేసేద్దాం, ఇప్పుడే మాట్లాడదాం అని అవకాశం కోసం చూస్తున్నారంట. అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాట్లాడదాం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మ్యారేజ్ చేసుకోవచ్చు, వాళ్ళు దారులు వెతుకుతున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. వెనక్కి తిరిగి చూసేలా చేయలేరండి వాళ్ళు మిమ్మల్ని. అండ్ చాలా మీ ఫ్రెండ్స్ స్పైయింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం, లేదా వాళ్ళకి మనీ ఆఫర్ చేసి మీ దగ్గర నుంచి డీటెయిల్స్ అడగడం, లేదంటే మీ నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనీ ఇచ్చి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం, టాక్సిక్ పీపుల్.
ఈ విధంగా చేస్తున్నారంట. కానీ దానివల్ల వాళ్ళు మనీ పోగొట్టుకున్నారే తప్ప, మీకైతే మీ లైఫ్‌లో అయితే వాళ్ళు తిరిగి వచ్చే దారైతే వాళ్ళకి ఖచ్చితంగా కనిపించట్లేదండి. చాలా క్లియర్‌గా ఇదైతే చాలా ఎవరైతే ఎక్స్ సెపరేషన్‌లో ఉన్నారో వాళ్ళ గురించి మీకు మొత్తం తెలుసు. అండ్ పాస్ట్‌లో వాళ్ళు మీ గురించి ఎందుకొచ్చారో ఆల్రెడీ మీరు నమ్మారు. బట్ తర్వాత ఏమైందంటే వాళ్ళ ట్రూ కలర్స్ అన్నీ ఉంటాయి కదా! అవి రివీల్ అయినాయన్నమాట. చాలా యాక్షన్స్ వాళ్ళు మిమ్మల్ని ఎంత స్పైయింగ్ చేసినా, మీ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నా కూడా వాళ్ళకైతే మీరు డైరెక్ట్‌గా మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోవడం గానీ, లేదంటే మీరు అవాయిడ్ చేయడం గానీ, లేదా వాళ్ళ ట్రూ కలర్స్ అనేది మీకు తెలడం గానీ, తెలియడం వల్ల వాళ్ళని దూరంగా పెట్టారండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్? మీ పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే మనీ కోసం, ఏదైతే లవ్ కోసం ఇంకొక థర్డ్ పార్టీకి గానీ, ఇంకొక జాబ్ గానీ, ఇంకో సిట్యుయేషన్‌షిప్ గానీ వెళ్లారో, వాళ్ళేంటంటే వాళ్ళు అనుకున్నంతకి అయితే వాళ్ళకి రాలేదు. వాళ్ళు మీకెంతైతే ఆఫర్ ఇచ్చి మీరెంతైతే వాళ్ళకి ఆఫర్ చేశారో, ఆ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్, ఆ లవ్, ఆ కేరింగ్ అనేది అవతల పర్సన్ దగ్గర నుంచి మీ పర్సన్‌కి రాలేదంట. సో, తిరిగి వెనక్కి చూస్తున్నారనమాట. తిరిగి మీ దగ్గరికి రావడానికి దారులు చూస్తున్నారంట. అంటే అక్కడ బెటర్‌మెంట్ కనిపించలేదు కాబట్టి, ఇంకొక ఆప్షన్ ఉంది కదా! మీరు 555 ఇంకో ఆప్షను చూద్దాం కదా! అన్నట్టుగా చూస్తున్నారంట. ఇక్కడ కూడా మనీ మైండెడ్‌గానే ఉన్నారింకా. చాలామంది ఇందులో మనీ మైండెడ్‌గానే ఉన్నారండి. కానీ మీ లైఫ్‌ని వాళ్ళు కట్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని కట్ చేయలేకపోతున్నారు కంప్లీట్‌గా. ఎందుకు అంటే, వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి రియలైజేషన్ వచ్చేసింది. దానివల్ల ఏంటంటే, అనవసరంగా ఇలా చేసినందుకే అలా అయింది కదా! అని వాళ్ళకి అర్థమైపోయిందనమాట. వాళ్ళ కర్మ ఆళ్ళకి కర్మ అంటారు గదా! ఆ కర్మ అనేది చాలా స్పీడ్‌గా వచ్చేసిందనమాట ఆళ్ళకి. అందుకే వాళ్ళు పర్మనెంట్‌గా కట్ చేయడానికి ఇప్పుడు వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు ఒక రకంగా. మిమ్మల్ని బాధపెట్టి, ఏడిపించి అవాయిడ్ చేసినందుకు వాళ్ళిప్పుడు ప్రెజెంట్ వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారండి. అండ్ వర్క్ ఆన్ చేస్తున్నారు. ఎలాగా రావడం, ఎలాగ తిరిగి కలవడం అని వర్క్ ఆన్ చేస్తున్నారంట. చాలా మందికి మనీ ఆఫర్ కూడా చేస్తున్నారంట. మీ రిలేటివ్స్‌లో కావచ్చు, మీ ఫ్రెండ్స్‌లో కావచ్చు, మనీ ఆఫర్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు కానీ పెట్టడం కుదరట్లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇది టాక్సిక్ రిలేషన్‌గా కూడా కనిపిస్తుందండి కొంతమందికి. ఎలా రిజనేట్ అయితే అది తీసుకోండి ఓకేనా? అండ్ ఈ పర్సన్ ఏంటంటే మనీ ఇచ్చి ఇంతకుముందు ఆల్రెడీ మిమ్మల్ని ఒకసారి తొక్కేసి ఎళ్ళిపోయారు. మీరు వెనక్కి తిరిగి చూసేలా చేసేసి ఎళ్ళిపోయారు. తిరిగి అదే అవకాశం కోసం మళ్ళీ చూడడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే ఈసారి మీకు తెలిసిపోయినాయి గదా! అస్తమానం మీరు నమ్మరు గదా! వాళ్ళేంటి, ఎలా ఉంటారని తెలిసిపోయిన తర్వాత ఇంక వాళ్ళ జోలికి మీరు వెళ్ళట్లేదనమాట. కాల్ చేసినా, మెసేజ్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా లేరు. అలాంటివి చేసినా కూడా మీరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే తను యాక్ట్ చేస్తున్నాడు. తిరిగి మీరిప్పుడు డెవలప్ అయ్యారు. ఆ స్టేజ్ నుంచి వాళ్ళు ఇంకేమీ చేయలేదు. ఇంక అయిపోయింది లైఫ్ అన్న స్టేజ్‌లో వదిలేసి ఎళ్ళిపోతే, అక్కడి నుంచి మీరు డెవలప్ అవ్వుకుంటూ, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇప్పుడు ఈ స్టేజ్‌లో నిలబడ్డారు మీరు. చాలా నేర్చుకున్నారు. చాలా లెర్న్ చేశారు. మెచ్యూరిటీ అనేది పెరిగింది. పీపుల్స్ ఎలా ఉంటారు, నీడ్స్ కోసం ఎలా గేమ్స్ ప్లే చేస్తారు, ఎమోషనల్ డ్రామాస్ ఎలా ఆడతారు, అందరిలో మన పరువు తీయడానికి ఎలాంటి స్కెచ్‌లేస్తారు అని మీకిప్పుడు క్లారిటీ వచ్చేసిందనమాట. సో, అందువల్ల ఏంటంటే, వాళ్ళకి ఈ ఛాన్స్ అనేది మీరివ్వట్లేదు. తిరిగి సేమ్ సైకిల్స్, సేమ్ ప్యాటర్న్స్, టాక్సిక్ ప్యాటర్న్స్, నర్సిస్టిక్ ప్యాటర్న్స్ అనేది రిపీట్ చేయడానికి మీరు అలో చేయట్లేదు వాళ్ళని. అండ్ సాడ్ అనేది చేయలేకపోతున్నారండి డబ్బులిచ్చి వాళ్ళు. అంటే డైరెక్ట్‌గా కాకపోయినా ఇప్పుడు ఇంటి పక్కన ఎవరో ఒకరుంటారు. నైబర్స్ కావచ్చు. అంటే కొంచెం జెలస్‌తో ఉన్న నైబర్స్. మీకు నచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఒక రకంగా. వాళ్ళేంటంటే డబ్బులిచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలని, ఏదో కావాలని అనవసరంగా మాటనడం, కావాలని మీరు చేస్తున్న దాంట్లో వాళ్ళ చేత తీసుకొచ్చేయడం. ఇలా చిన్న చిన్న పనులు వాళ్ళు అసూయతో చేస్తారు. ఎందుకంటే మీరు తింటున్నారు, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారని. సో, ఇలాంటివి కూడా కొంతమంది చేస్తున్నారంట. కానీ వాళ్ళు అనుకున్నంత వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు మీ తప్పేం లేదన్నప్పుడు మీరు వాళ్ళని అనేసి ఊరుకుంటారు గదా! వాళ్ళన్న మాటకు సమాధానం చెప్పేసి. సో, వాళ్ళనుకున్నట్టుగా రియాక్ట్ అవ్వట్లేదు మీరు. సో, మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు ఇండైరెక్ట్‌గా. థర్డ్ పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేసి. సో, మీరెవరితోనూ గొడవలకెళ్ళొద్దు. వాళ్ళేదన్నా అన్నా కూడా వాళ్ళ కర్మకి పోతారు. దేవుడు చూసుకుంటాడనేసి మీరు పని మీరు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీ పని మీకు ముఖ్యం. మీరు అందులో డెవలప్ అయిపోతారని చెప్పి వాళ్ళు డైరెక్ట్‌గా ఏం చేయలేక బయట డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ చేస్తున్నారనమాట. ఓకేనా? బయటియి పట్టించుకోవద్దు. మీ పని మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఓకేనా? వాళ్ళ ఆలోచనలైతే మ్యారేజ్ ఆఫర్ చేయాలని ఉంది గానీ, చాలా వరకు చాలామంది ఇక్కడ మనీ మైండెడ్‌గానే ఆలోచిస్తున్నారు. వాళ్ళ పార్ట్నర్ గానీ, ఎక్స్ గానీ, వాళ్ళనుకున్న జాబ్ గానీ, వాళ్ళనుకున్నంత మనీ గానీ రాకపోవడం వల్ల తిరిగి వద్దాం అనుకుంటున్నారు సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు. కొత్త వాళ్ళైనా కూడా కొంచెం మనీ మైండెడ్‌గానే కనిపిస్తున్నారండి. సో, ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. మీకేది కరెక్టు, ఏది కాదు అనేది డివైన్ టైమింగ్‌లో అన్నీ రివీల్ అవుతాయి. ఓకేనా? మీకేదైనా కొంచెం డౌట్‌గా ఉన్నా కూడా ఏంజెల్స్‌ని డైరెక్ట్‌గా అడగండి. ఏంజెల్స్ ఈ పర్సన్ గురించి నాకు డీటెయిల్స్ చెప్పు, లేదా ఆ పర్సన్ క్యారెక్టర్ ఎలాంటిది ఏదో ఒక మాట ద్వారానో, ఏదో విధంగా తన ట్రూ కలర్స్ ఇదేనా అని నాకు తెలిసేలా చెయ్యి, నాకు హెల్ప్ చెయ్యి అని అడగండి. ఓకేనా? ఏంజెల్స్ అనేది ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు.
అండ్ మీ నేమ్‌లో స్టార్టింగ్ లెటర్‌ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.